విత్తబోయే ముందు మనం ఏం చేయాలి? భూమి దున్నబడాలి. విత్తనం ఏముంది? విత్తనాలు వేసినప్పుడు ఏం చేయాలి? మొదటగా భూమి దున్నబడాలి. ఆ భూమి దున్నబడ్డానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నిజంటాను, ఇక్కడ మీ వెళ్ళిన తర్వాత దేవుడు ఆ మందిరాన్ని దర్శించిపోతున్నాడు. ఎందుకంటే మీ వెళ్ళిన ప్రతి చోటకి చాలా, ఇది 37వ మీటింగు, కానీ ఇన్ని మీటింగ్లు మేము చేసాం. ఈ మీటింగ్కి చాలా ఆటంకాలు మాకు ఎదురైనాయి. ఒక్కసారి అయితే ఒక వెహికల్ ఒక మీటింగ్లో జస్ట్ పెట్టిన వెహికలే అలా దిగిపోయింది లోపలికి. దాన్ని మరలా మా టీం వాళ్ళు టాటర్తో చాలా విధంగా కష్టపడ్డారు. అంటాను, ఇక్కడ ఉన్న సిస్టమ్ ఉంది, లక్షలతో కూడిన సిస్టమ్. అది ఒక్క వాటర్ చినికెళ్తే ఆ సిస్టమ్ ఎందుకు పనిచేయదు. కానీ దేవుడి కొరకు వాడబడాలనే వ్యక్తి ఆయన. అంటే వర్షం వచ్చినను ఎప్పుడు చాలామంది పిఎస్ఎస్ఎల్ ఉంటాయి, ఆఫ్ చేసేస్తారు. కానీ అతను మాత్రం వర్షం వచ్చినా అలా ఆన్ చేసే ఉంది సిస్టమ్. ఇది దేవునికి మహిమ కలగాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ఇక్కడున్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కటి చదువుకుంటున్నారు, జాబులు చేసుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను, దేవుడి కొరకు ఒక రోజు మేము వాడబడాలని. అంటే మీలో ఎవరైనా ఇలా ఆశ కలిగి ఉండగలిగితే మీరు ప్రార్థన చేసుకుని దేవుడు ఒక దినాన్ని మిమ్మల్ని కూడా ఇలా వాడుకుంటాడు. నేను మా టీంని వాడుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఒక్కసారి ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని, ప్రభువా ఇంత చక్కటి వాతావరణం మాకు ఇచ్చావు, ఇంత చక్కటి వాతావరణం ఇచ్చావు. ఈ వాతావరణం మీరిచ్చినదే, ఇది ఎవరు కాదు. ఎందుకంటే మన టీం వారండి. ఇక్కడ మా సహోదరుడు లాలుబాబు చర్చి రామకృష్ణ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసింది. దేవుడు వర్షం ఆపేశాడండి. నిజం చెప్తున్నా, ఇక్కడ ఎవ్వరు లేరు. ఆ గ్రౌండ్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బరకం వేసాం. లోపల మేము స్తుతిస్తుంటే ఆ స్తుతికి సాతానుడు పారిపోయాడు ఇక్కడి నుంచి. ఈరోజు మీ జీవితంలో ఒకవేళ ఏ సమస్యతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, ఏ ఇరుకుతో వచ్చినా, దైవ సేవకుడు వాక్యం ఎత్తబోతున్నాడు. ఆ మాటల్లోంచి నీ హృదయం తెరవబోతుంది. ఆమేన్. ఒకవేళ ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చినా దేవుడి రాత్రి నీ హృదయం తెరవబోతున్నాడు. బలహీనంగా వచ్చావా, దేవుడు బలంగా చేయబోతున్నాడు. ఒకవేళ అప్పుల సమస్యతో ఇబ్బందితో వచ్చావా, దేవుడు నీ ఆర్థిక స్థితిని పెంచిపోతున్నాడు. ఒక్కసారి ఆకాశం వైపు అందరూ కలిసి వందనం యేసయ్యా. ప్రభువా ఇది మీరు మాకు ఇచ్చినదే. ఎందుకంటే ఇది మనుషులుగా మేమేమి చేసింది కాదు, ఇది మా శక్తి కొలది కాదు, కేవలం నీ కృప మాత్రమే, నీ ప్రేమ మాత్రమే. వందనం యేసయ్యా. అందరూ కలిసి వందనం యేసయ్యా. అందరూ కోరస్ వందనం యేసయ్యా. కిందన్నవారు కూడా వందనం యేసయ్యా. అందరూ వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. చక్కటి వాతావరణం ఇచ్చావే. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. 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 చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడమైన మమ్మును నువ్వెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి
పైకెత్తి చేద్దామా? దేవుడి నామాన్ని కనపరచగలుగుతున్నాము. దేవుడిచ్చిన మహాకృప, మహాకృప. అయానికి వందనాలు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేతుల ఆకాశం ఆకాశంలో ఆయన సింహాసనం. యేసయ్యా, 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 అయానికి వందనాలు, 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 వందనాలు. సర్వ సృష్టికర్తకి వందనాలు, సర్వోన్నతునికి వందనాలు, సర్వాధికారికి వందనాలు. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము, వందనమిచ్చిన వందనాలు నీకు వందనాలు. యేసయ్యా, వందనం 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 యేసయ్యా. ఒక్కసారి మేము కాదు, మీరు పాడండి. ఒకసారి పిలుద్దామా? థ్యాంక్ యూ జీసస్. జరగదనుకున్నా నీ కృప. థ్యాంక్ యూ లార్డ్. నీకేనయ్యా ఏమిచ్చిన ఆయన రుణాలు మనం తీర్చలేము. ఎన్నాళ్ళైంది దేవుడు అన్నాను చెప్పి, ఎన్నాళ్ళైంది కన్నీళ్ళు విడిచి. వందనం యేసయ్యా, అందరూ మీరు పాడండి. వందనం యేసయ్యా, జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అలాగా మౌనం, అలా మౌనం, అందరూ మౌనం అయిపోతాం. ఒకసారి మన మధ్య ఉన్న దైవ సేవకులు కిషోర్ గారు సేవకుడు వాక్యం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి దినాన్ని ఆరాధించినందుకు, మంచి సమయం ఇచ్చినందుకు ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ తుఫాన్ కారణముగా దేవుడు ప్రార్థన చేయగా, ఇకున్నటువంటి మరి యొక్క టీము సభ్యులు, సంఘ బిడ్డలు, దైవజనులు ప్రార్థన చేయగా, దేవుడు మనకి ఆకాశం నుంచి షకీనా మేఘమును పంపించి దేవుడు మన వర్షాన్ని ఆపాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడు, బలమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మరి దేవుని మహాకృపను బట్టి ఇదిగో శోభన బాబు గారు వారి వర్తమాన ప్రకారంగా
దేవా మరికున్నటువంటి దైవజనులు అభిషక్తులు ప్రభా, ఇదిగో నా ప్రభువా, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నీ కన్ను దృష్టి ఉంచి ప్రసాద్ అయ్య గారిని, పాస్టమ్మ గారిని బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చినటువంటి దైవజనులను బట్టి నీకు వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రభా విశ్వాసులు బట్టి నీకు వందనాలు. గ్రామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ ఉన్నటువంటి ఆరాధన నడిపించినటువంటి నీ దాసులను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకున్నటువంటి రాత్రికాల సమయంలో దైవజనులు ప్రభువా వర్తమానము చెప్పుతుండగా అందరూ హృదయములో నింపబడి యేసుక్రీస్తు రక్షడని నమ్మిలా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో దూరాన్ని నుంచి వచ్చి ప్రభువా నిరాశపడకుండా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు. ఇక మీదట ప్రభువా వాక్యము చెప్పుతుండగా అందరూ హృదయములు తెరవడిన గాక. ఈ గ్రామమును ప్రభువా దీవించి ఆశ్రయించబడిన గాక. ఈ వర్తమానం ఎవరికైతే ప్రభువా వింటున్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు రక్షకుడని నాయన నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందేలా సహాయం చేయండి. దయగల తండ్రి యెహోవాని గణపరిచినలా దేవుడు నిన్ను గణపరిచినని రాయబడినట్టు మాట ఈ దినాన్ని నెరవేర్చినందుకు నీకు వందనాలు నాయన. ఎంతగానో టీములో ఉన్నటువంటి సంఘ బిడ్డలను, టీములో ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క సభ్యులను, ఆర్కెస్ట్రా వారిని, లైటింగ్ ని ప్రభాకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి మీద నీ హస్తం ఉంచి నాయన అందరూ కూడా ఎటువంటి ప్రభా తొలగిపోకుండా శాతాన శక్తులు యేసు నామములో బంధించి ప్రభా నీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించేలా సహాయం చేయ తండ్రి. నీ దాసులు మాట్లాడుతుండగా ప్రతి మాటను కూడా నీ ఆధులో ఉంచి ప్రభా అందరు హృదయములు నింపబడేలా సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. దయచేసి టీం సభ్యులు ఇక్కడే ఉంటారు. టీం యొక్క పరిచయాన్ని మన యొక్క టీం లీడర్గా సుమారు 36 ప్రాంతాల్లో సువార్త పరిచర్యలను మేము కొనసాగించడానికి, ఈ 37వ రక్షణ సువార్త సంగీత ధ్వనిని మీ ప్రాంతంలో మేము కూడా ప్రచురణ చేయడానికి మమ్మల్ని ఎంతగానో మా ముందుండి నడిపిస్తున్నటువంటి మా టీం నాయకులు నాని గారికి ఈ యొక్క అవకాశాన్ని మేము టీం పక్షంగా ఇస్తున్నాం. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షులు గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయం తక్కువ ఉన్నది కాబట్టి క్లుప్తంగా మా టీంని ఇన్వైట్ చేసి పరిచయం చేసి అయ్యగారి సమయం ఇవ్వాలనుకుంటున్నాను. మొదటగా స్టేజ్ మీద ఉన్న కళాకారులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మేము 36 సువార్త సంగీత ధ్వని కార్యక్రమాలు చేసి 37వ కార్యక్రమం మీ మధ్య జరిగించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం శోభన్ బాబు గారి వల్ల మాకు వచ్చింది. మొదటగా ఇప్పుడు వరకు సాక్సోఫోన్ వాయించిన తలారి గారు, ఆయన కాకినాడలో దేవుని పరిచయాలు సువార్త గాయకులుగా అనేక ప్రాంతాలలో అనేక దేశాల్లో ఆయన సువార్త గాయకులుగా ఉన్నారు. ఆయన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఇమ్మనిగా ఆయన అపోలో హాస్పిటల్లో స్టాఫ్గా ఆయన పనిచేస్తూ ఉంటారు. ఆయన ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో సువార్త దేవుని పనిలో ఆయన ఉచితంగా ఆయన మాకు ఎంతగానో సహాయం చేస్తూ ప్రతి విషయంలో మాకు ఎంతగానో తోడుగా ఉంటారు. ఆయన బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా తమ్ముడు ఆయన పాస్టర్ గారు, ఆయనకి సేవ ఉన్నది, ఆయన చిత్రాల్లో సేవ చేస్తున్నారు, ఆయన కీబోర్డ్ వాయిస్తారు. ఆయన బట్టి కూడా దేవుని నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరొకసారి రాజేష్ గారు ప్యాడ్స్ ప్లేయర్ అండి, ఆయన పాస్టర్ గారు, ఆయన దేవుని సువార్త పనులు దేవుని సేవలో ఆయన వాడబడుతున్నారు. ఆయన బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. తబలా వాయిస్తున్న ప్రసాదాన్ని గారికి బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన తబలా వాయిస్తూ దేవుని సేవలో ఎంతగానో వాడబడుతున్నారు. ఆయన బట్టి వందనాలు. అదే రీతిగా విజయ్ చిన్న వయసులో చదువుకుంటూ తనకున్న తలాంతులను దేవుని కొరకు వాడబడాలని చెప్పి ప్రతి విషయంలో మాకు ఎంతగానో తోడుగా ఉండి ప్రతి విషయంలో మాకు సపోర్ట్గా ఉంటాడు. అతను బట్టి విజయ్ని బట్టి కూడా నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఇప్పుడు వరకు అధ్యక్షత తీసుకుని మీ అందరిని నడిపించి ప్రతి విషయంలో తోడుగా ప్రతి విషయంలో అధ్యక్షత వహించిన పాస్టర్ గారు అశోక్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన రిథమ్ ప్లేయర్గా ఆయన 2 సంఘాల్లో సేవ చేస్తూ పరిచర్లో వాడబడుతున్నారు. ఆయన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా లాలుబాబు గారు, ఆయన కూడా సేవకురు, ఆయన రామకృష్ణపురంలో సేవ చేస్తున్నారు. ఆయన ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ప్రతి సలహాలు ఆయన అందిస్తూ వాళ్ళ చర్చ్ యూత్ ద్వారా మాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటూ ఆయన మాతో కలిసి పనిచేయడం వల్ల ఆయన కూడా మాకు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఆయన బట్టి కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా బావగారు
సామ్యలయ్య గారు, ఆయన పరిచర్లో ఎంతగానో విరివిగా వాడబడతారు ఖాళీ లేకుండా. ఆయన కూడా మాకు సమయం కాదనకుండా ప్రతి సువార్తలో ఆయన సేవ ఉన్నప్పటికీ కూడా మాకు ఎంతగానో సహాయంగా, మాకు తోడుగా, ప్రతి విషయంలో కాదనకుండా చెల్లి బావగారు ఇద్దరు కలిపి వస్తారు. ఆయన బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి కూడా మేము దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా కింద ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క తమ్ముడిని ఏమనుకోద్దు, ప్రతి ఒక్క తమ్ముడిని వాళ్ళు చేసింది చిన్న పని అయినా సరే దేవుని విషయంలో ఎంతగానో మాకు సహాయంగా దేవుడు ప్రతి ఒక్కరిని మాకు ఎంతగానో సపోర్ట్గా దేవుని పరిచర్లో వాళ్ళకున్న తాళంతులు వాడుతూ పరిచర్లో సువార్తకి ప్రతి విషయంలో వాళ్ళు ఎంతగానో వాడబడతారు. వాళ్ళని బట్టి కూడా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ అందరూ వారి కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా కింద ఉన్న సిస్టర్స్ కూడా లాల్బోగర్ చర్చ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రోజా గారు, బేబీ గారు, జీవన క్రాంతి గారు, ఇంకా లాల్బాబు గారు చర్చ్ నుంచి వచ్చిన యూత్ అక్కడ కొంతమంది చాలామంది ఉన్నారు. వాళ్ళని బట్టి కూడా దేవుని నామాన్ని నేను స్తుతిస్తున్నాను. అలాగే ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు ప్రసాద్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమం ఆయనకు అప్పచెప్తున్నాను. పాస్టర్ గారిని లేట్ అయిందని క్షమించమని అడుగుతున్నాను. వాతావరణం సహకరించకపోవడం వల్ల ఇంత లేట్ అయిందని, లేదంటే ఈ పాటికి వాక్యం అయిపోదును. ఈ విషయంలో మమ్మల్ని క్షమించండి. మా అందరికి పెద్దగా ఉండి చాలామంది రాలేదు. ఇందులో కిషోర్ గారు మాకు చాలా సపోర్ట్గా, మాకు వెన్నుగా ఉండి ప్రతి విషయంలో మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ, ప్రతి విషయంలో మాకు మంచి సలహాలు ఇస్తూ, మంచి గైడెన్స్ ఇస్తూ మాకు ఎంతగా సహాయం చేస్తారు. అదే రీతిగా జీవన్ మాకు వ్యాన్ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, ప్రతి విషయంలో ఒక రూపాయి తీసుకోకుండా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ మాకు ఎంతగానో సహాయకుడిగా ఉన్నారు. జీవనం బట్టి నేను వందనాలు, వాళ్ళ కుటుంబాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుని నామమున వందనాలు. సురేష్ గారిని బట్టి ఆయన సౌండ్ విషయంలో ప్రతి విషయంలో ఎంత ప్రోగ్రాంలు ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఇలాగ సువార్త కూడికి ఉందంటే ఆయన ఏమో ఆలోచించకుండా సరే అని చెప్పి ప్రతి విషయంలో మాకు సౌండ్ ఎంత అయితే అంత అవసరమో, మాకు సౌండ్ మించిన కన్నా సౌండ్ లైటింగ్ ప్రతి విషయంలో ఆయన మాకు ఎంతకన్నా సహాయం చేస్తారు. లైవ్ విషయంలో సుశాంత్, బాబీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలని, మా ప్రార్థన మా కొరకు మీరు ప్రార్థన చేయాలని, అనేకమైన ప్రాంతాలు విరివిగా మేము ఇంకా అలుపెరగకుండా ప్రతి విషయంలో మేము ఇంకా వాడబడేలాగా మీ అందరిలో ప్రార్థన చేసుకోమని, నేను తప్పులుంటే మన్నించమని ఈ సమయాన్ని ప్రసాద్ గారికి అప్పచెప్తున్నాను. స్థానికంగా పరిచయం చేసినటువంటి స్థానిక దేవునికి సేవకులు బ్రదర్ పాస్టర్ బి ప్రసాద్ గారిని మా టీం